హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని విలేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఉగాది పండుగ రోజున మన ఇంట్లో ఎలా పూజ చేస్తామనేది చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఎర్రమట్టితో ఇట్లా పూసేసిన తర్వాత ఈ బొట్లని పసుపు, బియ్యం పిండి, నెయ్యి కలిపేసి ఇట్లా బొట్లు అయితే పెడతాము. 9 చుక్కలు 9 వరుసలు అయితే ఇట్లా పెట్టాలి. బెల్లంతో ఇట్లా నామం అయితే తీస్తాము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మన ఇంటి వెలుపు దేవుడు కాబట్టి అలా చేస్తాము. ఈ విధంగా కొన్ని ఇళ్లలో మాత్రమే చేస్తారు. దీన్ని జబిలి దేవర అని అంటారు. నేనైతే ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేస్తూ ఉన్నా. ఇవంతా కూడా ఇట్లా డెకరేట్ చేసేసి నైవేద్యము, బట్టలు అన్నీ కూడా అక్కడ పెట్టేసినాను. తర్వాత పూజలో ఖచ్చితంగా వేయాల్సింది ఈ తాలింపు అనమాట. ఇది ఎట్లా చేశారనేది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. తర్వాత ఇవైతే చిట్టు దీపాలు అనమాట. ఇవి ఖచ్చితంగా పెడతారు. అత్తిరాసాలు, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఏవి పెట్టినా పెట్టకపోయినా ఈ 3టిని అయితే ఖచ్చితంగా నైవేద్యంలో పెట్టాలి. తర్వాత ఈ విధంగా మొత్తం పూజ చేసుకునేసాము. దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి పెద్దవాళ్ళకి కొత్త బట్టలు పెడతాం కదా, ఆ బట్టలు అయితే అక్కడ పెట్టేసినాను. మొత్తం పూజ అంతా కూడా అయిపోయి వచ్చేసింది. ఇంకా కొబ్బరికాయ అయితే ఇంట్లో పెద్దవాళ్ళు టెంకాయ కూడా కొట్టేసినారు. ఇక్కడ సాంబ్రాణి వేస్తూ ఉన్నారనమాట. ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఇలా హారతి తీసుకున్న తర్వాత ఈ సాంబ్రాణిని అయితే దేవుడు ఇట్లా వేస్తారనమాట. ఇంకా ఇంట్లో కూడా ప్రతి మూల వేయాలి. నేనైతే ఇక్కడ గట్టిగా దండం పెట్టేసుకున్నాను. తర్వాత ఇంట్లో ప్రతి ఒక్క మూల కూడా ఈ విధంగా సాంబ్రాణి అట్లా వేయాలంట. అది ఈ రీజన్ అయితే నాకు తెలియదు, కానీ ఈ విధంగా ప్రతి మూల సాంబ్రాన్ని పెట్టాలి అని చెప్పారు అమ్మమ్మ. అందుకనేసి ఇల్లు మొత్తం ఇట్లా పెట్టేస్తూ ఉన్నాను. తర్వాత అయితే పూజ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు తీర్థం తీసుకునేసి తర్వాత ముఖ్యమైనది ఉగాది పచ్చడి అయితే తీసుకుంటాము. ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు అని అంటే, ఇందులో వేసిన ఈ షడ్రుచులు ఏవైతే ఉన్నాయో, తీపు, కారము, పులుపు, ఉప్పు, చేదు, వగరు, ఇవన్నీ కలిసి ఉంటాయి కదా. మన జీవితంలో కూడా ఉగాది పచ్చడిలో వేసిన ఈ షడ్రుచులు లాగానే సంతోషము, బాధ, దుఃఖము ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. అదే జీవితం అని తెలియజేసేది ఈ ఉగాది పచ్చడి అని అంట. ఇది నాకు తెలీదు, నాకైతే మా వాళ్ళు చెప్పారు. అది కూడా నేను మీకు చెప్తున్నాను. మళ్ళీ దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను మాత్రం బ్లేమ్ చేయకండి ప్లీజ్, ముందుగానే చెప్పేస్తున్నా. ఉగాది పచ్చడిలో వేపూత వేస్తాం కదా, అది చేదుగా ఉంటుందని దాని సైడ్ తోసేసి ఈ మామిడికాయలు, బెల్లము ఇవైతే తీసుకొని బాగా తినేస్తాను. ఇంకా అదే ఫుడ్. తర్వాత పూజ అంతా అయిపోయినాక ఇట్లా ఒక మూల, మిద్ది పైన ఒక మూల ఇట్లా నీళ్లు చల్లేసి, ఇందాక మనం 9 నైవేద్యాలు పెట్టాం కదా, ఆ 9 నైవేద్యంలో ఒకటి తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టేస్తాము. ఇలా ఎందుకు పెడతారంటే మన పెద్దవాళ్ళ కోసము ఇట్లా నైవేద్యం పెట్టినట్టుగా ఉంటుందనేసి ఇక్కడైతే ఒకటి పెట్టేస్తాము. ఇప్పుడు టైం 12 అవుతుంది. కాళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి. అక్కడి నుంచి పరుగు ఇంకా కిందకి. తర్వాత అక్కడ నైవేద్యం పెట్టేసిన తర్వాత మనం కూడా ఇంకా తినచ్చు. ఇప్పుడు టైం 12 అవుతా ఉంది. మేము కూడా తినేస్తూ ఉన్నాను. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా జబిలి దేవర అని, అది కొన్ని ఇళ్లలో మాత్రమే చేస్తారు, అందరూ చెయ్యరు. ఉగాదికి, ఇంకా నోముల పండుగ ఉండే వాళ్ళు నోముల పండుగకి, తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి కదా, అబ్బాయిల పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు మాత్రమే ఆ పూజనైతే చేస్తారు. అంతేనండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.